14, 15 వచనాలతో మనం ప్రారంభిద్దాం. 14, 15 వచనాలతో మనం ప్రారంభిద్దాం. మీరు పరిశుద్ధులను నీతిమంతులైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనిషిని మీకు అనుగ్రహింపమని అడిగితే మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. అందుకు మేము సాక్షులం. ఇది మనము ఈ అధ్యాయం ముందు నుంచి వింటున్నాం. మేము సాక్షులం. ఆయన సజీవుడు, అందుకు మేము సాక్షులం. ఆయన తిరిగి లేచాడు, అందుకు మేము సాక్షులం. ఈ సాక్ష్యం చెబుతూ వీళ్ళంటున్న మాట మీరు జీవాధిపతిని చంపేశారు, మీకు నరహంతుడు కావాలని కోరుకున్నారు. మీరు నిత్య జీవాన్ని ఇచ్చే దేవుని చంపారు, నరహంతకుడు కావాలని కోరుకున్నారు. నరహంతకుడు ఎవరు? బరబ్బా. హేరోదు ఆ రోజు ఆ న్యాయ సభలో అంటున్నాడు, ఈరోజు పండుగ కాబట్టి ప్రతి పండుగలో ఒక వ్యక్తిని విడుదల చేయొచ్చు, ఆ కృపని, ఆ గ్రేస్ని ఇవ్వచ్చు. కాబట్టి నేను ఈరోజు ఈ యూదుల రాజుగా ఉన్న ఆయన విచారించాను. ఏ తప్పు కనపడతలే నాకు, ఆయన ఏ నేరం చేసినట్టు నా విచారణలో తేలలేదు. కాబట్టి ఇతన్ని విడిచిపెడదాం అనుకుంటున్నాను, ఇతను విడుదల చేద్దాం అనుకుంటున్నాను అని అంటే, వద్దు, అతన్ని సిలువ వేయండి, మాకు బరబ్బాను విడుదల చేయాలి, మాకు బరబ్బాను విడుదల చేయాలి. చూడండి, ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు, యూదులు, వారికి ఎంత భయంకరమైన మూర్ఖత్వం, అవివేకం. గొప్ప దేవుడు, నిజదేవుడిని గుర్తించలేక ఆయన్నేమో వద్దనుకుంటున్నారు, నరహంతకుడినేమో కావాలనుకుంటున్నారు. నిజమే, ఇప్పటికీ చాలామంది ప్రజలు దేవుణ్ణి ఎవరో తెలియక, దేవుడు ఎవరో గుర్తించక, కళ్ళు తెరవబడక దేవుళ్ళు అనబడే కొన్నిటిని కోరుకుంటున్నారు, నిజదేవుణ్ణి విడిచిపెడుతూ ఉన్నారు, నిజదేవుణ్ణి అంగీకరించలేకపోతున్నారు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 2 వచనాల్లో పేతురు చెబుతున్న మాట ఇది. పేతురు మాట్లాడుతున్నాడు, ఎందుకంటే ఇక్కడ ఒక అద్భుతం జరిగింది, ఒక ఆశ్చర్యం జరిగింది. ఈ ఆశ్చర్యాన్ని బట్టి అదొక గొప్ప కారణంగా చేసుకుని అనేక మందికి శుభవార్తను చెప్పబోతున్నాడు పేతురు, సువార్తను అందించబోతున్నాడు పేతురు. ఈ మాట చెప్పి అన్నాడు, మీకు ఇది తెలియక చేశారులే అని అన్నాడు. హల్లెలూయా. ఇది మీకు తెలియక చేశారులే, మీకు తెలిసిగా చేసింది, ఇది మీకు తెలియక చేశారు. చూడండి అక్కడ తర్వాత వచనం 16వ వచనం, నా 18వ వచనం కాడి నుంచి మనం ఒక్కసారి, సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసిరని నాకు తెలియను. మీకు తెలియదు, మీరు చంపాలనే ఒక ఉద్దేశంతో ఉండిపోయారు. మీకు మెస్సీ ఆయనే అని తెలియదు, ఆయనే మిమ్మల్ని రక్షించడానికి వచ్చాడని మీకు తెలియదు. కాబట్టి మీరు ఎలాగైనా ఆయన్ని చంపేద్దాం అనుకుంటున్నారు, మీకు తెలియక చేశారు. ఈ మాట వాళ్ళ హృదయాలను కొద్దిగా దేవుని వాక్యం వైపు నడిపించింది. అవునా, మాకు తెలియక చేసామా? అవును, మీకు తెలియక చేశారు. లేఖనాలు మీకు తెలియదు, దేవుని ప్రవచనాలు మీకు తెలియదు, ఎవరి గురించి దేవుడు ముందుగా మాట్లాడాడు అది మీకు తెలియదు, తెలియక మీరు చేశారు. చూడండి అక్కడ మనం ఆ వచనం కానించి కొన్ని వచనాలు మనం చదువుదాం. 18 నుంచి ఎవరైనా చదవండి. 18 అయితే దేవుడు క్రీస్తు శ్రమపడని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురితపరిచిన విషయములను ఇలాగ నెరవేర్చును. ఎందుకు ఇది ప్రవచన నెరవేర్పు, ఇది దేవుని వాక్కు నెరవేర్పు. ఇది ఈరోజు జరిగింది కాదు, ఇది మీకు అర్థం కావట్లా. ఇది అనేక మంది చెప్పారు, ప్రవక్తలు చెప్పారు, ఇది దేవుడు ముందుగానే చెప్పాడు. తర్వాత చదవమ్మా. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తమును మారుమనసు నుండి తిరుగుడి.
తిరుగుడి. దయచేసి మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు తెలియక చేశారు, ఇది మీకు ఆ లేఖనాలు అర్థం కాక చేశారు. దేవుడు మొదటి నుంచి ఏదైతే తన ప్రవక్తల ద్వారా చెబుతూ వచ్చాడో అది మీకు అర్థం చేసుకోలేకపోయారు, మీకు తెలియక చేశారు. ఇప్పుడైనా మీ మనస్సులను దేవుని వైపు త్రిప్పండి, మనస్సును మార్చుకోండి. తర్వాత అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయ్యుట ఆవశ్యకము. మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా ఇంటి యొక్క ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పిననో అన్ని విషయంలో మీరాయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట వినినవాడు ప్రజల్లో ఊరకుండా సర్వనాశనమనెను. చూడండి ప్రియదేవుని బిడ్డారా, చివరిగా హెచ్చరిక ఎంత భయంకరంగా ఉందో చూడండి. ఒక ప్రవక్తలు మీ అందరికీ చెప్పుకుంటూ వచ్చారు. మోషే కూడా చెప్పాడు నడిపిస్తూ, ఇదిగో నాలాంటి వాడు మీ సహోదరుల్లో ఒకడు పుడతాడు, ఆయన మాట మీరు వినాలి, ఆయన మాట మీరు వినాలి. ఆయన మాట వినకపోతే ఏమవుతుందంట? సర్వనాశనం అవుతారంట. అంటే ఈ మాటని మనం ఎలా అర్థం చేసుకోవాలి? కొద్ది కఠినంగా ఉంది కదా ఈ మాట. సర్వనాశనం అయ్యేదేంటి? చాలామంది పదం కోపంగా ఉన్నప్పుడు వాడతారు, నువ్వు నాశనం అయిపోతావు, ఇంకా బాగా కోపం వచ్చి సర్వనాశనం అయిపోతావు. బైబిల్లో మరి ఇంత కఠినమైన మాట ఎందుకు రాశారు? నిజమే, ఆలోచించాలి కొద్దిగా ఈ విషయం. ఏంటంటే సర్వనాశనం అంటే నిత్య నాశనానికి వెళ్తావు ఆ ప్రవక్తల మాట వినకపోతే. ఆ దేవుణ్ణి తెలియక మీరు సిలువేశారు. ఆయనే నిజమైన దేవుడు. ఆ దేవుడిని నువ్వు అర్థం చేసుకోలేకపోతే, ఆ దేవుని మాటలు నువ్వు అంగీకరించకపోతే నీ జీవితం నాశనం అయిపోయింది. నిజం ప్రియదేవుని బిడ్డారా, సత్యాన్ని సత్యంగా మనం బోధించాలి. నువ్వు నమ్ము, నమ్మకపో, అది నీ ఇష్టం. కానీ యేసుక్రీస్తు దేవుడని నువ్వు అంగీకరించకపోతే నాశనం అయిపోతావు. కొంతమంది ఈ మాట అంటే ఏంటి నువ్వు చెప్పేది అని ఒకవేళ మన మీద తిరుగుబాటు చేయొచ్చు. మన మాటలు గదివి, ఇది దైవ లేఖనంలో ఉన్న మాటలు. ఆమేన్, హల్లెలూయా. ప్రవక్తలు మీతో మాట్లాడతారు, ఆ మాటలు మీరు అంగీకరించకపోతే నాశనం అయిపోతారు. నాశనం అయిపోవు. ఎందుకంటే మీకు తెలియక చేశారు. అన్నిటికీ కుదుట కాలము వచ్చింది, అన్నిటినీ సర్దుకునే కాలం వస్తుంది. అది ఇప్పుడు వచ్చింది మీకు. ఆమేన్, హల్లెలూయా. అవకాశం ఇప్పుడు దొరికింది. ఇప్పుడైనా మీరు కన్నులు తెరవండి, ఇప్పుడైనా మీరు అదేంటో అర్థం చేసుకోండి. ఒకరోజు యేసుక్రీస్తు వారు మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచి కొంతమందికి కనపడ్డాడు. ఆశ్చర్యంగా ఉంది. ఆయన ఎమ్మయి గ్రామానికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. మధ్యలో ఇద్దరు కలిశారు శిష్యులు. యేసుక్రీస్తు అని వాళ్ళకి అర్థం కాల. వాళ్ళు మామూలుగా సాధారణమైన వ్యక్తితో మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. ఏంటి ఆ సంభాషణ? మనం అనుకుంటున్నామే నజరేయుడైన యేసుక్రీస్తు, ఆయన్ని సిలువ వేశారు, ఆయన్ని సమాధి చేశారు, ఆయన అంటే లేచాడంట, మన మరీ కనపడ్డాడంట, పేతురు వాళ్ళు కూడా వెళ్ళారంట, అందరూ ఇలా చెప్పుకుంటున్నారు అని అంటే యేసుక్రీస్తు వారు వాళ్ళతో మాట్లాడటం ప్రారంభించారు. లేఖనాలు నెరవేర్చబడాలి కదా అని అంటున్నాడు. లేఖనాలు నెరవేర్చబడటం, ఈయనెవరు మనతో ఇట్లా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారు. అలా నడుచుకుంటూ వెళ్తున్నారు. సాయంకాలం అయింది. సాయంకాలం అయిపోయేవారికి, అయ్యా మీరు ఎవరో బాటసారిలాగా ఉన్నారు, ఇంకేమీ నడిచి వెళ్తారులే, రండి మాతో కలిసి ఉండండి అన్నట్టుగా వాళ్ళిద్దరూ ఆయన్ని యేసుక్రీస్తు వారిని ఇంట్లో పిలిచారు. ముగ్గురు కలిసి భోజనం చేయడానికి రొట్టె విరిచారు. రొట్టె విరచడం దేవుడు వారి కనులు తెరచాడు. దేవునికి మహిమ కలుగును గాక. వెంటనే ఈయన కదా మెస్సయ్య, ఈయనతోనే కదా మనం చూసింది, ఈయనే కదా మనకు బోధించిందని వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. వాళ్ళు కళ్ళు తెరవబడిన వెంటనే ఆయన అక్కడి నుంచి అదృశ్యుడాయను అని ఉంటుంది. లూకా సువార్త 24వ అధ్యాయంలో ఉంటాయి ఈ మాటలు. వెంటనే ఆయన కనపడకుండా వెళ్ళిపోయాడు. వాళ్ళు అటువైపు ఆ సమయం అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరు అనుకుంటారు, అరే ఆయన మనతో మాట్లాడుతుంటే
మన హృదయంలో మంట పుట్టింది కదా అని అంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మనతో మాట్లాడుతుంటే మన హృదయంలో మంట కలిగింది కదా అని అనుకుంటారు. ఎందుకు? కారణం ఏంటంటే ఒకప్పుడు మనం తెలియక చేసాం, ఇప్పుడు మాట్లాడుతుంటే దేవుడు ఆ హృదయంలో ఒక వేదన కలుగు చేస్తున్నాడు, ఒక బాధను కలుగు చేస్తున్నాడు. కళ్ళు తెరిచి దేవుని వాక్యం వైపు చూడాలని, కళ్ళు తెరిచి దేవుని మాటలు, దేవుని మనుషుల వైపు దృష్టించాలని ఆ కళ్ళు తెరవబడ్డాయి మనకి ఇప్పుడు. ఒకప్పుడు లేదు ఆ పరిస్థితి, ఒకప్పుడు ఆ స్థితిగతులు లేవు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రవక్తలు ఏదైతే చెప్పారో అదే ఇప్పుడు జరుగుతుంది అని పేతురు బోధిస్తూ ఉన్నాడు. తర్వాత వచ్చిన చదవమ్మా. మరియు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించరో వారందరూ ఈ దినముల గురించి ప్రకటించిరి. ఆ ప్రవక్తలను దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. చూడండి ఎక్కడి నుంచి చెప్పుకుంటున్నాడంటే వాళ్ళకి అర్థం కాదు. యూదులకి పితరుల పేరు చెప్పాలి. ఇక్కడ ఎవరెవరు పేర్లు చెప్పాడు? 1 మోషే పేరు చెప్పాడు, 2 సమూయేలు పేరు చెప్పాడు, 3 అబ్రహాము పేరు చెబుతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే మనకి ఐడెంటిటీ, గుర్తింపు కావాలంటే ఎవరో ఒకరు చెప్పాలి, లేకపోతే మనం ఎక్కడ వాళ్ళం మనకు తెలియదు. ఇప్పుడు నేను ఏదైనా ఊరు వెళ్ళామనుకో, బాబు నీ పేరేంది అంటారు. నా పేరు శేఖర్ బాబు అని అంటే పెద్దగా అర్థం కాదు. శేఖర్ బాబులు చాలామంది ఉంటారు. నా ఇనిషియల్ చెప్పాలి, నా ఇంటి పేరు చెప్పాలి. నా ఇంటి పేరు ఎప్పుడైతే చెప్పామో వెంటనే వాళ్ళు ఆలోచిస్తారు, అదే మీ ఇంటి పేరు వల్ల వాళ్ళు ఇక్కడ ఎవరో ఉన్నారే, వాళ్ళ తాలూకేనా మీరు అని అంటారు. అంటే మనకెక్కడో కొద్దిగా రిలేషను వచ్చింది. మీరు కూడా అంతే, నేనే కాదు ఎవరైనా అంతే. ఇక్కడ వీళ్ళతో మాట్లాడాలి అంటే, వీళ్ళకి ఆ సత్యం అర్థం అవ్వాలంటే, వాళ్ళ కనులు తెరవబడాలి, వాళ్ళ హృదయం తెరవబడాలంటే వాళ్ళకి పితరులను జ్ఞాపకం చేయాలి. ఆమేన్. మోషేని జ్ఞాపకం చేశాడు, సమూయేలు ప్రవక్తను జ్ఞాపకం చేశాడు, 3వదిగా అబ్రహాముని జ్ఞాపకం చేస్తున్నాడు. అబ్రహాం గురించి ఎక్కడ రాయబడి ఉంది? ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనం. ఒకసారి చదవండి. ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనం. త్వరగా ఇదే మాట ఉంటుంది. శపించదును. ఇక్కడ వినాలి, భూమి యొక్క సమస్త జనములు నీయందు ఆశీర్వదించబడును. ఆమేన్. సమస్త జనులు భూమి మీద, అర్థమవుతుందా? ఇశ్రాయేల్ ప్రజలు కాదు ఇక్కడ ఉంది. భూమి మీద ఉన్న సమస్త జనులు నీ ద్వారా దీవించబడతారు. దానికి మీరు కూడా అర్హులే. హల్లెలూయా. అలా ఆయన చెబుతున్నాడు, మీరు కూడా అర్హులే. మీకు తెలియక సిలువేయించారు, మీరు తెలియక జీవాధిపతిని వద్దనుకుని బందిపోటు దొంగను కావాలని కోరుకున్నారు. నేను చెబుతున్నాను, మీరు కూడా అర్హులే. కింద అన్నారు కదా, మీరు దానికి వారసులై ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు ఈ మాటలు చెబుతూ ఉన్నప్పుడు వాళ్ళ హృదయం కదిలిపోతుంది, వాళ్ళ హృదయంలో మార్పు చెందుతుంది. వాళ్ళు ఏంటో అర్థం చేసుకుంటున్నారు. ఏం జరిగింది అసలు? ఏం జరిగింది అక్కడ? వాళ్ళ ఆ మనస్సును మార్చుకోవడానికి గల కారణం ఏంటంటే అక్కడ ఒక అద్భుతమైన కార్యం జరిగింది. ఆమేన్. హల్లెలూయా. మనిషి ఆకర్షించబడాలంటే, మనిషి దాని వైపు చూడాలంటే ఏదో ఒక అద్భుతం జరగాలి. ఈరోజు మనిషి పదే పదే మాట్లాడుకోవాలంటే ఏదో కార్యం జరగాలి, లేకపోతే మాట్లాడుకోరు. ఏదో ఒకటి జరిగితే అందరూ దాని గురించి చర్చించుకుంటూ ఉంటారు. ఇక్కడ ఒక ఆశ్చర్యమైన కార్యం జరిగింది. ఏంటి ఆ కార్యం అంటే 11వ వచనం నుంచి మనం చదివితే, వాడు పేతురును యోహానును పట్టుకుని ఉండగా ప్రజలందరూ విస్మయం ఉంది. సొలొమోను దను మండపంలో ఉన్న వారి యొద్ద గుంపులుగా పరిగెత్తి వచ్చింది. పేతురు దీనిని చూసి ప్రజలతో ఇట్లనెను, ఇశ్రాయేలారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడుమును వీనికి బలం ఇచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరుచూచున్నారు? ఈరోజు చాలామంది అద్భుతాలు చేస్తున్న మనుషుల వైపు చూస్తున్నారు. ఆ అద్భుతం చేసే శక్తి వైపు మటుకి దృష్టి లేదు కదా. హల్లెలూయా.
అద్భుతం చేయగలిగిన శక్తి దేవునికి ఉంది. నీవు ఆయనకి ఉపయోగపడితే నీ ద్వారా చేస్తాడు, అంతేగాని నువ్వు దేవుడు కాదు, నేను దేవుడిని కాదు. పేతురు యోహానులు అంటున్నారు, ఎందుకు మీరు ఆశ్చర్యపడుతున్నారు? మమ్మల్ని చూసేదో మీరేదో పెద్ద దేవతలు అనుకుంటున్నారా? కాదు, ఇది మా సొంత శక్తి కాదు, ఇది మా సొంత భక్తి కాదు. దేవునికే మహిమ కలుగును గాక. ఎంత గొప్ప సేవకుడు అండి, ఎంత చక్కగా ఒప్పుకుంటున్నాడు. ఈరోజు నేను చేస్తేనే కదా మీకు జరిగింది, నేను ప్రార్థన చేస్తేనే కదా మీ కుటుంబాల్లో దీవించబడి అని చెప్పుకునే ఎంతమంది లేరు? మనం కాదు కనబడాల్సింది, మనం కనపడకూడదు, దేవుడు కనపడాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ పేతురు ఒకసారి కొర్నేలి ఇంటికి వెళ్తాడు. ఆయన మంచి శతాధిపతి, 100 మంది మీద ఆఫీసర్ ఆయన. ఆ ఇంటికి వెళ్ళంగానే ఇంట్లో వాళ్ళందరూ గుంపుగా వచ్చి నుంచుని ఉంటారు. కొర్నేలి వెళ్ళి డైరెక్ట్గా పేతురు పాదాల మీద పడి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. పేతురు ఏమంటాడు తెలుసా? మనం ముందు ధ్యానం చేస్తాం. సహోదరుడా, నేను నీలాంటి వాడినే, మనిషినే, ఎందుకు నన్ను మొక్కుతావు? నేను దేవుణ్ణి కాదు, దేవతని కాదు, నాకు కాదు మొక్కాల్సింది. ఎవరికి మొక్కాలి? దేవాతి దేవునికి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ అన్నారు మా సొంత శక్తి కాదు, మా సొంత భక్తి కాదు, అది యేసు క్రీస్తు నామములో ఉన్న శక్తి. ఆమేన్, హల్లెలూయా. యేసు నామాన్ని ఉచ్చరిస్తూ ఉన్నప్పుడే దేవుని శక్తి బయటకు వస్తుంది. ఆ శక్తిలో ఆ వ్యక్తి బాగుపడ్డాడు. ఆ వ్యక్తి బాగుపడ్డాడు. దానికి ఇంకా వివరణ చెబుతున్నాడు చూడండి. ఇంకా వివరణ. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించారు. ఇప్పుడు ఏదో అనుకుంటున్నారు, ఈ గొప్ప ఆశ్చర్యకార్యం ఎలా జరిగిందో తెలుసా? మీరు నిరాకరించిన నజరేయుడు యేసుక్రీస్తు నామములో. ఆమేన్. అందరం చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కసారి మనం వద్దనుకుంటాం, ఇది మంచిది కాదనుకుంటాం, అదే ఉపయోగకరంగా మారుతుంది ఒకరోజు. లోకంలో ఒక సామెత ఉంది కదా, తీసేసిన రాయి తలకి, ఇది వద్దులే అనుకుంటాం, కానీ అదే వెతకాల్సి వచ్చింది. ఈరోజు ప్రపంచం, కొన్ని దేశాలు యేసుక్రీస్తు వద్దులే అనుకుంటున్నారు, కానీ ప్రపంచానికి దిక్కు దేవుడు యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. సర్వ సమాజానికి ఆయనే దిక్కు, ఆయనే దేవుని రాజ్యంలోకి తీసుకెళ్ళగలిగిన గొప్ప దేవుడు. ఆయనే నోటి మాటను కరెక్ట్గా చేసి చెప్పాడు. ఏమని తెలుసా? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. దీన్ని చాలామంది కంఠోపాతంగా చెప్పేయగలరు, కానీ ఏంటి మార్గం? నేనే మార్గం అంటే ఆయన ముందు నడిచి చూపించాడు. 33.5 సంవత్సరం పాపము లేకుండా జీవించాడు. సాయి నీకులాగా యవన కాలంలో పెరిగాడు, కానీ ఏ తప్పు చేయలే. అన్నీ దాటుకుంటూ వచ్చాడు, అన్ని ఎమోషన్స్, అన్ని టెంప్టేషన్స్ దాటుకుంటూ వచ్చాడు. రాత్రులు మీకులాగా నిద్రలో పోకుండా ఉంటున్నా ఆయన చక్కగా నిద్రపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. పేడ కలలు ఆయన చక్కగా నిద్రపోయాడు. ఎందుకంటే ఆయన దేవుని మెడిటేషన్లో చక్కటి ధ్యాసలో ఉన్నాడు, ప్రార్థన చేశాడు. 33.5 సంవత్సరం పాపము లేనివాడిగా జీవించాడు. హేరోదు ముందు అంటున్నాడు, పాపము నాలో ఉందని మీరెవరైనా నిరూపించగలరా అని సవాల్ చేశాడు. ఆమేన్, హల్లెలూయా. భార్య భర్త ముందు సవాల్ చేస్తే కాపురాలు పోతాయి ఈరోజు. భర్త భార్య ముందు సవాల్ చేస్తే కాపురాలు పోతాయి ఈరోజు. అని అనేది అబద్ధమా? నిజం. ఏందమ్మా నాలో పాపం ఉందని చూపి అన్నావా, గంటలో కాపురం పోయింది. ఆ దినాల్లో ఉన్నాం మనం. కానీ ఈ భూమి మీద ఏ పాపము లేని వ్యక్తిగా జీవించి అన్నాడు, ఎస్ నేనే మార్గం, ఆ మార్గంలో రండి మీరందరూ. హల్లెలూయా. ఆ మార్గంలో వస్తే నేనే సత్యం, నువ్వు సత్యంగా నడుస్తావు.
అదే సత్యాన్ని అనుసరిస్తే నీకు నిత్య జీవము ఖచ్చితము. ఇటు చెప్పలు పెడదాం హల్లెలూయా. ఇది ఈ 3 విషయాలు. అటువంటి గొప్ప దేవుణ్ణి మీరేమో వద్దనుకున్నారు. మీకు తెలియ చేశారు. ఇప్పుడైనా మీరు మనసును మార్చుకోండి. మీకు తెలియక ఆ దేవుణ్ణి నిరాకరించారు. ఇప్పుడైనా మీ హృదయాన్ని మార్చుకోండి. ఎందుకంటే ఆ దేవుడే సర్వమానవాళి కొరకు ఆ పరమును విడిచి వచ్చిన దేవుడు. ఆ దేవుడే మానవునిగా రిక్తునిగా మారిన దేవుడు. ఓ ధనవంతుని ఇంట్లో పుట్ల ఆయన ఒక పేదవాని ఇంట్లో పుట్టాడు. రోజు పని చేశాడు. ఆయన వడ్డింగ్ పని చేశాడు. వాళ్ళ నాన్నగారుగా పిలువబడుతున్న యేసోపుకి హెల్ప్ చేశాడు. సమయంలో దేవాలయానికి వెళ్ళి అనేక మందితో తర్కిస్తూ వచ్చాడు. ఒకరోజు తల్లిదండ్రులు నడుస్తూ వెళ్తుంటే మిస్ అయిపోయాడు. మా బంధువుల్లో నడుస్తున్నాడే అనుకున్నారు వాళ్ళిద్దరు. తర్వాత చూస్తే లేడు. మళ్ళీ యెరూషలేము వెళ్తే శాస్త్రులు పరిచయాలతో దేవుని వాక్యాన్ని తర్కిస్తున్నాడు. అయ్యా, ఏంది నువ్వు మాతో రాకుండా ఆగిపోయావు? నాన్నగారు ఎంత బాధపడుతున్నాడో తెలుసా అన్న మరియా. ఆయనకి ఎందుకు బాధ మీకు తెలీదా? నేను నా తండ్రి పని మీద ఉన్నాను అని. హల్లెలూయా. అంటే వాళ్ళకి అర్థం కాలే పాపం. అప్పటికి వాళ్ళ కళ్ళు ఇంకా తెరవబడలా. మనసులో అయితే పెట్టుకుంది. ఎప్పటికి కళ్ళు తెరవబడ్డాయి అంటే యేసుక్రీస్తు శిలువ మీద కన్ను మూసినప్పుడు మరియమ్మ కళ్ళు తెరవబడ్డాయి. హల్లెలూయా. యేసుక్రీస్తు తర్వాత ఇంకా మరియ యేసుపులకు సంతానం ఉంది. బైబిల్లో ఉన్నాయి కొన్ని పేర్లు. యూదా, యాకోబు, ఇంకా కొంతమంది స్త్రీలు ఉన్నారు. కానీ వాళ్ళకు కూడా కళ్ళు తెరవబడలా. ఎప్పుడు కళ్ళు తెరవబడ్డా తెలుసా వాళ్ళకి? యేసుక్రీస్తు శిలువ మీద ఎక్కిన తర్వాత. ఆమేన్. మరణించిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చారు. అప్పటి వరకు వాళ్ళు కూడా యేసుక్రీస్తుని లెక్క చేయలే. యేసుక్రీస్తు మెస్సయ్యని తెలియక చేశారు. దేవుని వాక్యం అర్థం కాక చేశారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీకు తెలియక బందిపోట్లను, తెలియని వారిని దేవతలుగా దేవుళ్ళుగా ఆరాధిస్తున్నారు. నిజ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. ఇది పేతురు గారు చెబుతున్నాడు. మీరు నిరాకరించారు. ఆయనే తలకు మూలరాయి. ఆయనే గొప్ప దేవుడు. ఆయన ద్వారానే మీకు నిత్య జీవం. ఆ రక్తము ప్రోక్షించబడాలి. ఆ రక్తము ద్వారా నీ పాపం పరిహరించబడాలి. ఆ రక్తము చిందించబడకపోతే ఈ ప్రపంచం నాశనం అయిపోతుంది. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు నిత్యం జీవించాలంటే ఒక పరిశుద్ధుని యొక్క రక్తం చిందించబడాలి. ఆమేన్. గొర్రెలు, మేకలు, ఎడ్లు, పావురాలు, గువ్వలు, ఎవరి స్థితిని బట్టి వారు బలులు ఇస్తున్నారు. ఈ రోజుకి ఇస్తున్నారు. కోడులు. మీరిచ్చే బలి మంచిదేనా? కాదు. నేను ఒక కోడిని జీడిపప్పు, బాదం పప్పు వేసి పెంచాను. నేను పాపం నుంచి విడుదల అవ్వాలని దేవుడికి బలిద్దామని తీసుకెళ్తున్నా. కోడి మంచిదంటావా? బాదం పప్పు వేసా, జీడిపప్పు వేసా, 4 రోజులకు ఒకసారి స్నానం చేయించా, ఉన్న సోపుల్లో విలువైన సోపు పెట్టి స్నానం చేయించా. కానీ కోడి మంచిదా? కాదు. కోడికి మచ్చైనను, డాగైనను, రోగమైనను ఉండును. ఆ బలి అర్పణకు రాదు. ఆ బలి అంగీకరించబడదు. గొర్రెని పెంచా, అది కూడా అంతే. గువ్వను పెంచా, అది కూడా అంతే. మరి దీనివల్ల ఏమైంది? బలులు ఎక్కువైంది, పాపం కూడా ఎక్కువైంది. అప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చారు. గెలుగు చప్పలు పెడదాం. హల్లెలూయా. 33 సంవత్సరం పాపము లేని వాడిగా జీవించాడు. ఆయన వెళ్ళాడు బలిగా. ఇప్పుడు ఆయన దగ్గర ఏ దోషం లేదు. ఆయన పరిశుద్ధుడు. ఆ బలి ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని యొక్క పాపమును పరిహరించగలదు. ఆ రక్తము ద్వారా మానవుని యొక్క హృదయం శుద్ధవుతుంది. ఆ బలి కావాలి. ఆ బలి జరిగింది 2026 సంవత్సరాల క్రితం. దేవునికే మహిమ కలుగును గాక. ఈ విషయాలు చెబుతున్నాడు పేతురు. ఎందుకు మీరు ఆశ్చర్యపోతున్నారు? ఆ యేసు నామములో
అతనిని మేము స్వస్థపరిచాం. ఇది మా భక్తి కాదు, ఇది మా శక్తి కాదు. ఆమేన్. హల్లెలూయా. రక్తమే జయం, యేసు రక్తమే జయం. అందరం కలిసి రక్తమే జయం, యేసు రక్తమే జయం. కల్వరి యేసుని రక్తమే జయం, కరుణ యేసుని రక్తమే జయం. పాడొచ్చిన వాళ్ళు కల్వరి యేసుని కరుణ యేసుని రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం. పాపాన్ని కడిగిన రక్తమే, శాపాన్ని మాపిన, అందరూ పలకండి, పాపాన్ని కడిగిన, శాపాన్ని మాపిన రక్తమే జయం, పరిశుద్ధ పరచిన, హల్లెలూయా, పరిశుద్ధ పరచిన, శాంతిని నొసగిన రక్తమే జయం, శాంతిని నొసగిన రక్తమే జయం, రక్తమే జయం, యేసు. హల్లెలూయా. రక్తమే జయం, యేసు రక్తమే జయం, కరుణ యేసుని రక్తమే జయం, కల్వరి. హల్లెలూయా. ఇప్పుడు అతను ఎవరు? వాడు అని ఇక్కడ రాయబడింది. అతను ఎవరు? అతనికి ఏం ఆశ్చర్యమైన కార్యం జరిగింది? అతను ఎవరు అనేది మనం ఒకసారి ముందుకెళ్దాం. అదే అపోస్తలుల కార్యగ్రంథము 3వ అధ్యాయము చదివే ముందు 4వ అధ్యాయంలో 22వ వచనాన్ని ఒక్కసారి మనం చదివి ముందుకెళ్దాం. స్వస్థపరచుట 4వ స్వస్థపరచుట ఆ సూచక క్రియ ఎవరి విషయంలో చేయబడునో వాడు 40 ఏళ్ల కంటే ఎక్కువ వయసు గలవాడు. అతను ఎవరు? అతను ఎవరు అనే దానికి జవాబు ఏంటంటే అతనికి 40 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు. ఎవరని? అతనికి ఎన్ని సంవత్సరాల కంటే ఎక్కువ ఉంది? 40 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు గలవాడు. ఇది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు అతను ఎవరు? 3వ అధ్యాయం 2వ వచనం. 3వ అధ్యాయం 2వ వచనం. అతను ఎవరు? చాలు. అతను ఎవరు? పుట్టినది మొదలుకొని కుంటివాడుగా ఉన్నవాడు. పుట్టినది మొదలుకొని చెప్పాలి మీరందరూ. అంటే తల్లి గర్భంలో నుంచే కుంటివాడిగా పుట్టాడు. తల్లి గర్భం నుంచే కుంటివాడిగా పుట్టాడు. అంటే ఇక ఆయన నడుస్తాడా? నడిచే అవకాశం ఉందా? ఏం జాన్ నడుస్తాడా? నడవలేడు. నడవటం కుదరదు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నారంటే ఒక మనుష్యుడు మోసుకునబోబడుచున్నను వాడు దేవాలయమునికి వెళ్ళి వారిని భిక్షం అడుగుట కొందరు ప్రతిదినము వారిని శృంగారమున దేవాలయపు ద్వారము దగ్గర ఉంచుతూ వచ్చారు. అతను కుంటివాడు. అతనికి 40 సంవత్సరాల కంటే వయసు ఎక్కువ ఉంది. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడిగా ఉన్నాడు. కానీ ఇతన్ని తల్లిదండ్రులు ఎలా పెంచారు? ఇది మనకు ముఖ్యం. హల్లెలూయా. అందరం చూద్దాం. హల్లెలూయా. ఇక్కడే ఉన్నారా? ఒకసారి పక్క వాళ్ళు బలకరించండి. ఇక్కడే ఉన్నాం అడగండి. ఇక్కడే ఉండండి. ఇప్పుడు చెప్పండి, అతను ఎవరు? 40 సంవత్సరాల కంటే వయసు ఎక్కువ. 2, అతను పుట్టినది మొదలుకొని కుంటివాడు. ఇప్పుడు ఇతని గురించి దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు, ఒక ఆశ్చర్యకార్యం చేయబోతున్నాడు. దానికి ముందు ఒక తల్లి
అంగవైకల్యంతో పుట్టిన కుమారుణ్ణి ఆ తల్లిదండ్రులు ఎలా పెంచాలి? మరి నీ కాలు లేదురా, నీవు జీవితంలో నడిచే అవకాశం లేదు అని పెంచాలా? ఏం పర్లేదు, దేవుడు నీకు కాళ్ళు ఇవ్వకపోయినా నడవలేకపోయినా మేమున్నాం, దేవుడు ఉన్నాడు, నువ్వు ప్రయోజకుడు అవుతావు అని పెంచాలా? చెప్పాలి, ప్రోత్సహించాలి, నిరుత్సాహపరచకూడదు. కానీ ఎలా పెంచారు ఇతన్ని? అడుక్కునేవాడుగా చేశారు, వదిలేశారు. అబ్బా చక్కగా చెప్పి అడుక్కునేవాడిగా పెంచారు. అరే నువ్వు దీన్ని తప్పితే నీకు పనికిరావు, నువ్వు అలా భిక్షమెత్తావనుకో మాకు కూడా ఉపయోగం ఉంది. అబ్బా బంపర్ బనంజా ఆఫర్ అంటారు దీన్ని. అతను పుట్టడం వల్ల మనం ఈరోజు బజార్లో చూస్తాం కదా, ఒక హ్యాండిక్యాప్డ్ అతన్ని బండిలో పెట్టుకుని బాగున్న వ్యక్తిని ఎట్టుకుంటా వెళ్తే భిక్షం అడుగుతారు. ఎందుకు? అతని కోసం అంటారు. అతని కోసమా? కాదు, ఇద్దరి కోసం. వీళ్ళు కలిసి బిజినెస్ చేస్తున్నారండి. ఏం పీటర్ పాల్ వాళ్ళు ఏమో బిజినెస్ మ్యాన్స్. ఇప్పుడు ఈ పుట్టుకతో కుంటివాడుగా ఉన్న ఈ వ్యక్తి ఇంచుమించు 40 సంవత్సరాలు దాటిని, మరి వివాహం అయిందో లేదో నాకు తెలియదు, బైబిల్లో రాయలేదు. ఈ వ్యక్తిని తల్లిదండ్రులు ఎలా పెంచారు అంటే అడుక్కు తినేవాళ్ళలాగా పెంచారు. ఆ వ్యక్తికి మళ్ళీ 4-5 సహాయం సాయి. ఎందుకు? శృంగారమున దేవాలయానికి జనాలు బాగా వస్తారు, అక్కడికి వెళ్ళి పొద్దున్నే మనల్ని కూర్చోబెడితే మళ్ళీ సాయంత్రం వెళ్ళి మనం తెచ్చుకోవచ్చు. అప్పుడు దాకా ఇతను బాగా ముందు గుడ్డ పరుచుకుంటే చక్కటి డబ్బులు వస్తాయి. సాయంత్రానికి 5 భాగాలు 6 భాగాలు వేసుకుంటే క్వార్టర్ బేకొచ్చు, దమ్ము వేయచ్చు, ఇంటికి వెళ్ళచ్చు. ఇదేనా? నేను ఇదేనా అంటావా? ఇక్కడ మీటింగ్ అంతా జరుగుతుంది. అలా పెంచారు తల్లిదండ్రులారా. ఒకవేళ బిడ్డ జ్ఞానం లేకుండానో అంగవైకల్యంతోనో ఒక పుట్టాడనుకో, ఎలా పెంచుతారా మీరు మీ పిల్లల్ని? పెంచకూడదు. వాళ్ళలో ఉజ్జీవాన్ని లేపాలి. ఆమేన్. ఇప్పుడు పాలను 2 కాళ్ళు సరిగా పనిచేయవు. అతను పవర్ లిఫ్టర్ అయ్యాడు. అథ్లెటిక్స్లో ఇప్పుడు గోల్డ్ మెడల్ సాధించాడు. అలా పెంచాలి. నేను ఎప్పుడు ఆ సహోదరుని కలిసింది లేదు, మాట్లాడింది లేదు. 2 కాళ్ళు పనిచేయవు. చాలామంది తల్లిదండ్రులు పెంపకం సరిగా ఉండాలి. అరే నువ్వు దేనికి పనికిరావు అన్నట్టుగా పెంచకూడదు. నీకు జ్ఞానమే తక్కువ అని పెంచకూడదు. ఆఖరికి దేనికి ప్రయోజనం లేకుండా పోతాడు. ఆ తల్లిదండ్రులు అలా పెంచారు. ఆఖరికి దేవాలయం బయట ఉండటమే మా జీవితం, దేవాలయం లోనికి వెళ్ళే పరిస్థితి లేదు. అయ్యో, ఈరోజు చాలామంది దేవుని ఆలయానికి బయటే వాళ్ళ హృదయాలు, దేవుని ఆలయం లోపల నుండికి రాదు. ఎందుకంటే మారిపోతారేమో భయం. నా జీవితం కూడా ఒకప్పుడు అంతే. బయట అంటే లోనికి వెళ్ళి కూర్చుంటాం, బైబిల్ ఉంటుంది, కానీ మనసు ఎక్కడ ఉండిద్ది? బయట ఉంటుంది. మా బ్యాచ్ ఎప్పుడు వస్తారు, మనం ముందుకు ఎప్పుడు వెళ్తాం, ఏడుంటుంది మన ఆలోచన. ఏం సాయంత్రం సెటిల్మెంట్ ఉందిగా, ఏమైనా సెట్ అయిద్దా? జనం కోసం, తల్లిదండ్రుల కోసం బైబిల్ తీసుకుని ప్రార్థనకి వెళ్తాం, మనసేమో బయటే ఉంటుంది. ఈ అంగవైకల్యంతో ఉన్న వ్యక్తి బయటే ఉన్నాడు, భిక్షం అడుక్కుంటూ ఉన్నాడు. జాగ్రత్తగా వినండి ప్రియదేవుని బిడ్డారా. కానీ దేవుడు ఎంత మంచి దేవుడు. హల్లెలూయా. దేవుడు అందరినీ ప్రేమించే దేవుడు. ఆయనకి ఏ భేదం లేదు. వాళ్ళు కుంటివాళ్ళు, వాళ్ళు గుడ్డివాళ్ళు, వాళ్ళు మోగవాళ్ళు, చెమిటి వాళ్ళని ఎవరిని విడిచిపెట్టే దేవుడు కదా. అందరినీ ఒకే విధంగా ప్రేమించగలిగిన ఏకైక దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే. ఆమేన్. అందరినీ. ఆయన దృష్టి వేరు, నీ దృష్టి వేరు.
నా దృష్టి వేరు. నా పిల్లల మీద నా దృష్టి డిఫరెంట్గా ఉంటుంది, నా పిల్లల మీద నీ దృష్టి డిఫరెంట్గా ఉంటుంది. నా ప్రేమ డిఫరెంట్గా ఉంటుంది, నీ ప్రేమ వ్యత్యాసంగా ఉంటుంది. కానీ యేసయ్య ప్రేమ నా పిల్లల మీద నీ పిల్లల మీద ఒకే రకంగా ఉంటుంది. హల్లెలూయా. ఆయన అక్కడే ఉంటున్నాడు. పొద్దున పూట తీసుకొస్తున్నారు, సాయంత్రం తీసుకెళ్తున్నారు. వ్యాపారం బాగుంది. యోహోను పేతురు గారు ప్రార్థనా సమయంలో ఆ దేవాలయానికి వెళ్ళారట. మొదట వచ్చిన ప్రార్థనా సమయం అంటే మధ్యాహ్నం 3 గంటలకి నైవేద్య కాలం. అది యూదుల సాంప్రదాయం, దేవునికి ఆరాధన చేసే సమయం. సహోదరుడా, సహోదరి, రక్షించబడ్డావుగా, మరి నీకేమన్నా సమయం ఉందా? ప్రార్థనా సమయం. హల్లెలూయా. క్వైట్ టైం అంటారు, ప్రతి క్రైస్తవుడు ప్రారంభించాలి. అది 2 నిమిషాలతో 5 నిమిషాలతో ప్రారంభించాలి. ప్రతిరోజు ఏకాంత ప్రార్థన. అన్నమ్మా, వింటున్నావా? ఏకాంత ప్రార్థన. పెళ్ళైన కొత్తలో భార్య భర్తతో ఏకాంతంగా ఉంటారు, ఎవరు డిస్టర్బ్ చేయకూడదు వాళ్ళని. వాళ్ళకి ఆ డిస్టర్బెన్స్ రాకుండా కొంతమంది కాపలాలు కాస్తారు. మనస్సు విప్పి మాట్లాడుకోవాలి. ప్రేమించుకునే వాళ్ళకి ఏకాంతంగా ఎక్కడికో మనుషులు లేని కాడకి వెళ్తారు. వాళ్ళకి కొంతమంది స్నేహితులు వెళ్తారు దారి కాడ కాపలా కాయటానికి, వాళ్ళ దగ్గరికి ఊరికి వెళ్ళకుండా. ఏకాంతం అది కాదు, అది ప్రయోజనం ఉండదు. అవన్నీ నాశనం అయిపోయే రోజుల దగ్గరికి వచ్చి నాశనం అయిపోయినాయి కూడా. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఏకాంతం ఉండాలి నువ్వు. వీళ్ళు క్వైట్ టైం లాంటిది, ప్రార్థనా సమయం లాంటిది. వీళ్ళిద్దరూ చక్కగా మందిరానికి వెళ్తున్నారు. మందిరానికి వెళ్ళే సమయంలో ఈయన కాంటను పడ్డాడు. ఈ చిత్రం ఏంటంటే, నాకు ఇది చదువుతుంటే చాలా హాస్యాస్పదంగా అనిపించింది, చాలా నవ్వు వచ్చింది కూడా. ఈయన వెళ్ళారు, వీళ్ళిద్దరూ బాగా అంగీలు వేసుకున్నారు. ఇప్పుడు నేను చూడండి ఎట్టున్నాను, ఇక్కడ ఒక బ్లూ షర్టు, కింద మంచి ప్యాంటు, టైటాన్ గోల్డ్ వాచ్. చూడటానికి అందంగానే ఉందాగా. ఉన్నానా లేదా? అబద్ధం చెప్పండి ఉన్నానని. కనీసం నేను సంతోషపడతా. సాయంత్రం ముందు అన్నం ఎక్కువ తింటా. నువ్వు బాగా చెప్పారనుకో, ఇక ఈ రోజు నుంచి తక్కువ తిన్నాను, నిజంగా అందహీనుడిని అయిపోతాం మళ్ళీ. హల్లెలూయా. మౌనాను కదా. సేవకులందరికీ అలా ఉండాలని ఆశ. ఏముండా లేకపోయినా పైకి ముడికి బాగా కనపడాలి. లోన ఎన్ని కత్తిపోట్లున్నా, ఎన్ని గాయాలున్నా, ఎంత ఏడుపున్నా బయటికి బాగా కనపడాలి. అంతే. మేము కనపడకపోతే మీరు ఎట్లా అవుతారు? మీరు ఎట్లా ఆనందంగా ఉంటారు? కాబట్టి లోన కష్టాలు మేము బయటకు చెప్పుకోకూడదు. మేము ఆనందంగా ఉండాలి. పేతురు యోహానులు కూడా నిలువు అంగీలు వేసుకున్నారు. వాళ్ళ చూస్తే కేజీ బంగారం ఇచ్చి తట్టుకుంటారు. వాళ్ళని చూస్తే వెండి, పెద్ద వెండి మొక్కలు ఇచ్చి వెళ్తారేమో అన్నట్టుగా ఉన్నారు వాళ్ళు. ఇక వాళ్ళు వెళ్తా ఈ భిక్షం అడుక్కునే వ్యక్తి దగ్గర ఆగే వరకు, అమ్మయ్యా ఈ రోజుతో వారం దాకా రాకూడదు, ఫుల్గా వెండి బంగారం వచ్చేస్తాయి అని చెప్పి ఈయన చూడటం ఎక్కువైపోయింది. అట్టున్నారు. అంతే ఉంటారు సేవకులు. నిజమా కదా? చెప్పండి ఒకసారి, నిజమా కదా? ఏడుపు మొహంతో ఉండరు చాలామంది. అంటే నిజం అర్థం చేసుకున్న వాళ్ళు ఏడుపు మొహంతో అసలు ఉండరు, ఆనందంగా ఉంటారు. చేబులో చిల్లి కావలేకపోయినా పైకి మటికి చాలా ఉన్నట్టుగా ఫీల్ అవుతారు. కారణం ఏం తెలుసా? వాళ్ళ దగ్గర ఉండేది యేసయ్య మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య ఉంటే అన్నీ ఉన్నట్టే. కాబట్టి వాళ్ళు అట్ట కనపడే వరకు పాపం ఈయన దిగా చూస్తున్నాడు. ఎప్పుడు జేబుల్లో చేతులు పెడతారా, ఎప్పుడు సంచిలో చేతి పెట్టి నాకేస్తారా వెండి బంగారం అని చెప్పి చూస్తుంటే ఆ పేతురు యోహానులు అటువైపు ఆయన వైపు చూస్తున్నారు. చూడండి, ఆ భిక్షం అడుక్కునే వ్యక్తి చూపు వేరు, పేతురు యోహానులు ఆ భిక్షం అడుక్కునే వాని వైపు చూపు వేరు. డిఫరెంట్గా ఉంది, వ్యత్యాసం. ఇతనేమో లోక సంబంధమైనది ఏమైనా ఇస్తావా, ఒక వారం సెలవు పెట్టి కమ్మగా బార్ షాప్లో కూర్చుని తాగుతాను అంటున్నాడు. ఇతనేమో, వాళ్ళేమో ఎంత చక్కగా పెదగాల్సిన వ్యక్తివురా, కాళ్ళు పోయినాయి అని నిన్ను నాశనం చేశారు తల్లిదండ్రులు, నీ స్నేహితులు పాడు చేశారు.
నీ భవిష్యత్తు చాలా ఉన్నతమైంది, నువ్వు దేవుని బిడ్డవి, నువ్వెంత ఉన్నతమైన వ్యక్తివో తెలుసా, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు సహోదరుడా అని ఆ భిక్ష అడుక్కునే వ్యక్తి వైపు చూస్తూ అతని భవిష్యత్తును చూస్తున్నారు. హల్లెలూయా. ఇతనేమో బంగారం వెండి వైపు చూస్తున్నాడు, వాళ్ళేమో ఇతని భవిష్యత్తు వైపు చూస్తున్నారు. అలా చూడడానికి గల కారణం ఏం తెలుసా, వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారు. గట్టిగా గట్టిగా హల్లెలూయా. వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారు. పరిశుద్ధాత్మతో నింపబడిన వారికి శత్రువైన మిత్రుడుగా కనపడతాడు. బలహీనతతో కనపడే వారిని చూడంగానే కన్నీరు ఆగదు. పేదవారు రోడ్డు మీద వెళ్తుంటే అన్నం లేకుండా కనపడితే మన జేబులో ఏదో ఒకటి ఇచ్చి వాళ్ళకి ఏదో ఒకటి పెట్టాలనే మనసు కలుగుతుంది. దేవుని ఆత్మ మన హృదయంలో అటువంటి ప్రేమను పుట్టిస్తుంది. కొంతమంది భిక్షం అడుక్కునే వాళ్ళ కాళ్ళతో కూడా తంతారు. అయ్యో ఎంత కఠినమైన దెయ్యం పట్టిన వాళ్ళు అనుకోవాలని. ఈ మాట అంటున్నాను, బాధపడుతున్నారా? మీరు ఎప్పుడైనా చేశారా? చేయమాకండి, మంచి పద్ధతి కాదు అది. వాళ్ళు నీలాగే 2 చేతులు 2 కాళ్ళు ఉన్నాయి, వాళ్ళు నీకులాగే పుట్టారు, వాళ్ళు మనుషులే. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళ పరిస్థితి అలా అయిపోయింది. వాళ్ళు సత్యం గ్రహించలేకపోయారు. తల్లిదండ్రులు చెడు స్నేహాలకు వెళ్ళిపోయారు, చెడు అలవాట్లకు వెళ్ళిపోయారు, వాళ్ళ జీవితం అక్కడికి వెళ్ళింది. ఎంత ఇంట్రెస్ట్ చూడండి. ఇక్కడ కొంతమంది అతన్ని పాడు చేయడానికి మోసుకుంటూ వస్తున్నారంట, మళ్ళీ మోసుకుంటూ వెళ్తున్నారంట. హల్లెలూయా. మేము అటు నుంచి వచ్చాం కాబట్టి చెబుతున్నాను. టైం అవంగానే వస్తారు స్నేహితులు, రా బావా, కానీ ఇంకా రెడీ అవ్వలేదా, రారా, ఎత్తుకుపోతారు. ఎక్కడికి తీసుకెళ్తారో ఏడాది తిప్పుకొస్తారు. వాళ్ళు అంటారు, అమ్మ నాన్న, అయ్యా నా కొడుకు బంగారం అదుగదుగదుగా పక్కింటోడు వచ్చి నాశనం చేశాడయ్యా. అమ్మా వాళ్ళు ఏం చేయలేదమ్మా, ఈ బంగారమే ఎంటబడి వెళ్ళింది. ఎంటబడి వెళ్ళే బుద్ధి లేకపోతే ఆ బంగారాన్ని ఎవ్వరేం చేయరు. అర్థమవుతుందా? చాలామంది మనం తప్పుడోళ్ళు మనం చెప్పుకోలేక పక్కోడి మీద నిందేస్తారు. ముందు మనకు ఆ బుద్ధి ఉంటేనే వెళ్ళగలం. హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఆయన బంగారం చూస్తాడని చూస్తే ఈయనేమో అతను భవిష్యత్తును చూస్తున్నారు. భవిష్యత్తును చూడండి. అక్కడ అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. ఏమంటే ఒక మాట చెబుతాను, వెండి బంగారాలు పేతురు దగ్గర లేవా? చెప్పాలి మీరు అందరూ. ఉన్నాయా లేవా? ఉన్నాయి. 3000 మంది రక్షించబడ్డారు పురుషుల వరకే. మరి వాళ్ళ భార్యల సంగతి ఏంది, పిల్లల సంగతి ఏంది? ఇళ్లలో కొంతమంది ఇళ్ళు స్థలాలు అమ్మి వెండి బంగారం తీసుకొచ్చి వీళ్ళ పాదాల దగ్గర పడేసారు తెలుసా? దేవుని ప్రేమ వాళ్ళని తాకిన వెంటనే ఈ ఆస్తి మాది కాదు మనది అన్నారు వాళ్ళు. హల్లెలూయా. ఈ ఉద్యమం తిరిగి భూమి మీద ఇప్పుడు నడబడుతున్న ప్రతి సంఘములకు వచ్చునుగాక. ఆది అపోస్తల సంఘములో ఉన్న ఉద్యమం రావాలి. దాచుకునిచ్చే ఉద్యమం కాదు, అననీయ సపెర లాంటి జీవితాలు కాదు, బర్నబా లాంటి జీవితాలు అమ్మి అక్కడ పెట్టి, ఇప్పుడు దాకా కనకదుర్గారావుది నాది 2 ఆస్తులు అయితే ఇప్పుడు ఆడ పెట్టిన తర్వాత మనందరం ఈ ఆస్తికి అర్హులు అంటున్నాడు. అంటే అవన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? పేతురు, యోహాను అపోస్తలుల దగ్గరే ఉన్నాయి. కానీ అలా అంటున్నారు మా దగ్గర లేవు. అంటే ఇది నాది కాదు, ఇది మాది. ఆమేన్, హల్లెలూయా. అలా చేశారు కాబట్టి ఇక్కడ వరకు దేవుని వాక్యం వచ్చింది. వెండి బంగారం మా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పి. ఋతుమ నడవమని చెప్పారు. నడవాలా లేదా? ఏం చేస్తున్నాడు చూడు అక్కడ. చదువు. అక్కడే ఉన్నావా, ఎక్కడికి వెళ్ళావా? చదువు. నడవమని చెప్పిన తర్వాత 7వ వచనం చదువు. చదవాలి తొందరగా.
నడవమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకుని, ఇప్పుడు మీ అందరికి ఒక ప్రశ్న, నడవమని చెప్పాడుగా, లేవాలగైనా ఎందుకు లేవట్లేదు జాను? ఎందుకు? దేవుని శక్తి ఆయన దగ్గరికి వెళ్తుంది, ఆయన చెవుల్లోకి వెళ్ళిందిగా, ఆయనకి శక్తి రావాలిగా, లేవాలిగా, ఎందుకు లేవట్లేదు? ఇప్పుడు కూడా చాలామందికి లేమ్మా, లే మంచి పని చేద్దాం, లే ప్రభు మందిరంకి వెళ్దాం, లేమ్మా బైబిల్ చదవంటే అలవాటు ఉంటాయి కదా, అలవాటు ఉండదు. లేచి అలవాటు లేదు కదా, 40 సంవత్సరాలు పైనుంచే ఈయన ముడుచుకుని కాళ్ళు ముడుచుకుని కూర్చున్నాను, లేచి అలవాటు ఉంటాయి కదా. ఇప్పుడు ఏం చేయాలి? పేతురు హెల్ప్ చేయాలి. హల్లెలూయా. దేవుని బిడ్డ, లేవని వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి, వదిలేయమాకండి, పడైపోతారండి. పురుషుల్ని లేపు పంపించండి అని ఎన్నిసార్లు చెబుతున్నాను స్త్రీలకి, వాళ్ళకి అలవాటు పోయింది. ఇప్పుడు ఏం చేయాలి? మీరు అయ్యా అనండి, లేకపోతే నిలబట్టండి, పర్లేదు, శాఖరాన్ని కొట్టమని చెప్పండి, నా మీద చెప్పండి. మీకు ఏమైనా తగదైతే నేను వస్తాను, నేను మీరు వచ్చి సమాధానం పరుస్తాను యేసు నామములో. ఆమేన్. తగదైతే అవదు, లేకవు నేను లేపండి. ఇప్పుడు పేతురు చేయబట్టుకుని వెంటనే వాని పాదములను చీలమండలం భంగము పొందెను. హల్లెలూయా. చేయబట్టుకునేట పైకి లేపంగానే ఈ నరాలన్నీ కరెక్ట్ అయిపోయినాయి, చీలమండలాలు, ఎముకల్లోకి శక్తి వెళ్ళింది. ముందు కాలు పెట్టాడు, సరే గట్టిగా నిలబడింది. హల్లెలూయా. తులసి అర్థమైందా? తర్వాత ఇంకో కాలు పెట్టాడు, అరే రే బాడీ నిలబడిపోయింది 2 కాళ్ళ మీద. అబ్బా, పుట్టినది మొదలుకొని మొట్టమొదటిగా అరికాలు భూమి మీద మోపిన మొట్టమొదటి రోజు అది. అబ్బా, ఆయన సంతోషానికి హద్దులు ఉండవేక. మళ్ళా చెక్ చేసుకుంటున్నాడు, నిజమేనా? రాత్రి కళ్ళ ఉన్నాను ఇంకా నేను, నిజమే. ఇప్పుడేం చేయాలి? ఇప్పుడేం చేయాలి? ఆయన వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. ఆమేన్. తర్వాత నడుచుచు గంతులు వేయచ్చు, దేవుని స్తుతించచ్చు. అబ్బా, అర్థం చేసుకోండి ప్రియ దేవుని బిడ్డారా. పేతురా అని కాళ్ళు పట్టుకోవాలి ఆయన. ఇప్పుడు చేస్తున్న పని అదే. అన్నా రంగన్న అంటేనా, అబ్బా నువ్వు వచ్చి నన్ను లేపేవన్నా, నీ కాళ్ళు పట్టుకుంటా అన్నా అంటున్నారు. నిజంగా ఈ అంగవైకల్యంతో ఉన్న వ్యక్తికి దేవుని ఆత్మ ఎంత జ్ఞానం ఇచ్చిందంటే ఎక్కడికెళ్ళాలో తెలియజేసింది, ఎవరిని స్తుతించాలో తెలియజేసింది. ఆమేన్. సమస్తమైన ఘనత మహిమ దేవునికే కలుగునుగాక. లేచాడు, నిలిచాడు, నడిచాడు, గంతులు వేచాడు. దేవానికి స్తోత్రం. మా అమ్మ కడుపులో నుంచి వచ్చినప్పటి నుంచి చూస్తున్న ఈ కాళ్ళు ఆపడం ఈరోజు నిలపగలిగానయ్యా. నువ్వు కదా నన్ను నిలిపింది, నువ్వు కదా నన్ను బాగు చేసింది. నా స్నేహితులను అడుక్కునేవాడు చేశారు, మమ్మల్ని ఏమో దేనికి పనికిరాని వాళ్ళలాగా చేశారు, కానీ నీవైతే నన్ను బాగు చేసావు. గడి చెప్పలు కొడదాం, హల్లెలూయా. నీవైతే నన్ను బాగు చేసి నన్ను విడిచిపెట్టలా. ఈరోజు నేను గంతులు వేస్తూ నేను స్తుతించే విధంగా మార్చేవయ్యా. లోకంలో నమ్మమాకండి, లోకంలో ఉండే వాళ్ళు నమ్మమాకండి, పాడు చేస్తారు. మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత అవకాశం ఉంటే సమయం తీసుకుని ప్రసంగి గ్రంథం సామెతలు 1వ అధ్యాయం చదవండి. దాంట్లో ఉంటుంది, ఒరే రా వెళ్దాం, మనిద్దరం పంచుకుందాం, మనిద్దరం కూడబలుక్కుందాం అని రాసి ఉంటాయి. స్నేహితుల గురించి రాసి ఉంటాయి. మాటలు చదవండి. చాలామంది నాశనం చేశారయ్యా, నన్ను బాగు చేయాలనుకోలే, ఇదిగో నువ్వు బాగు చేసేవయ్యా అని దేవుని స్తుతించుతూ వారితో కూడా మొట్టమొదటి రోజు దేవాలయంలోకి వెళ్ళాను. హల్లెలూయా. మెట్టుల దగ్గర ఉండాల్సినవాడు, బయట అడుక్కోవాల్సిన వాడు, దేవుడు లేపిన వెంటనే దేవాలయంలోకి. ఈరోజు మీకు ఒక ప్రశ్న, దేవుడు మీ జీవితాలు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. హాస్పిటల్లో బైబిల్ తల కింద పెట్టుకున్నప్పుడు ఎవరో ఒక ఆమె నీకు ముక్కు తెలియని ఆమె వచ్చి ప్రార్థన చేస్తే, అయ్యా ఇంటికి వెళ్ళంగానే
నా మొక్కుబడి పాస్టర్ గారికి డబ్బులు ఇచ్చి తీర్చుకుంటానయ్యా అని మొక్కుబడి తీర్చుకున్నావు. ఇంతవరకు ప్రార్థనకి వెళ్ళావా? ప్రార్థనకి వెళ్ళావా? పుట్టిన పిల్లకి ఏదో అయిపోతుందంటే ఎవరో వచ్చి ప్రార్థన చేశారు, అయ్యా ఈ పిల్లకి నీ పేరు పెట్టుకుంటా. పేరు పెట్టావు, కానీ జీవితం మార్చావా? పేరుకు తగిన జీవితాన్ని జీవించే విధంగా నువ్వు ప్రయత్నం చేస్తున్నావా? చాలామంది మొక్కుబడులు మొక్కుకుంటారు, మొక్కుబడి అయిపోయిన తర్వాత బయట వెళ్ళిపోతారు. ఈ రోజుకి కూడా దేవుడు అదృష్టాల దేవుడు అనుకుంటున్నాడు, కానీ ఆ దేవుడు రక్షకుడు, ఆ దేవుడు నన్ను ఆయనతో నిత్యం ఉంచడానికే నా కోసం మరణించి తిరిగి లేచాడని ఎవరూ గ్రహించలేకపోతున్నారు. దేవుని పిల్ల నిజం, ఆయన మనల్ని ఆయనతో ఉంచుకోవడానికి, ఆయనతో నిరంతరం ఉండటానికి కాపాడాడు, రక్షించాడు. లోకం నేను పాడు చేసింది, లోకం నీ దగ్గర నుంచి ఏదో తీసుకుంటుంది, ఆఖరికి తల్లిదండ్రులు కూడా నీ దగ్గర నుంచి లాభం పొందాలని పాడు చేశారు. కానీ యేసు క్రీస్తు తన సేవకుల ద్వారా బాగు చేశాడు. హల్లెలూయా. ఆయన మందిరంలోకి వెళ్ళి దేవుని స్తుతిస్తుంటే 10వ వచనం, దేవుని 9వ వచనం, వాడు నడుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వారము యొద్ద భిక్షము కొరకు కూర్చుండేవాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూసి విస్మయముతో నిండి పరవశులైరి, మతి చెలించిపోయింది. ఇప్పుడు భాష ఏమంటారు? మైండ్ బ్లాక్ అయిపోయింది వాళ్ళకి ఒక్కసారిగా. వామ్మో, ఇది ఎక్కడ చూడలేదు. అడుక్కునేవాడు దేవాలయంలోకి వచ్చి గంతులు వేస్తున్నాడు ఏందిరా? మైండ్ బ్లాక్ అయిపోయింది. అలాంటి కార్యాలు నీ జీవితంలో చేస్తే ఆ సాక్ష్యం ఒక్కరికి కూడా చెప్పి ఒక్కరు కూడా మారేటట్టుగా నీ జీవితం చేసుకోవాలి. ఈరోజు కూడా చావాల్సినోడు బ్రతికిస్తే ఒక్కడికి కూడా నువ్వు చెప్పలే యేసయ్య నన్ను బతికిచ్చాడని. కానీ ఈయన జీవితం, ఈయన సాక్ష్యం చెప్తున్నానండి. ఈయన సాక్ష్యం 4వ అధ్యాయం 4వ వచనం, వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది. గట్టి చెప్పులు కొడదాం. హల్లెలూయా. ఈ కుంటివాడి యొక్క సాక్ష్యం ద్వారా 5,000 మంది పురుషులు మాత్రం రక్షించబడ్డారు. ఆమేన్. మరి నీ సాక్ష్యం ద్వారా ఎంతమంది? నీ సాక్ష్యం ద్వారా ఎంతమంది? నా సాక్ష్యం ద్వారా ఈ త్రాగుబోతు మారితే ఎంతమంది రక్షించబడాలి? వ్యభిచారులు మారితే ఎంతమంది రక్షించబడాలి? దొంగలు మారితే ఎంతమంది రక్షించబడాలి? నీ సాక్ష్యం ఎక్కడుంది? నీ సాక్ష్యం ఎవరితో చెబుతున్నావు? నీ సాక్ష్యం ద్వారా ఎవరి జీవితాన్ని మార్చగలుగుతున్నావు? ఈరోజు మనకి ప్రశ్న ప్రియదేవుడు. అందరూ లేచి నిలబడతాం. వచ్చి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నా జీవితం ఎంతమందిని మార్చింది? ప్రపంచంలో ఉన్న వారు బంధువులు అనుకుంటున్నాం, కొలిక్స్ ఎందరో అనుకుంటున్నాం, వారందరూ నన్ను పాడు చేయాలని చూస్తుంటే నీవే నీ వాక్యము ద్వారా నన్ను బ్రతికించావు, నీ వాక్యము ద్వారా నన్ను కాపాడావు. మరి నా సాక్ష్యం ఎంతమందిని బ్రతికించాలి? నా సాక్ష్యం ఎంతమందిని బ్రతికించాలి?